ప్రవచనము. వాట్ ఈస్ ద ప్రాఫెసీ ఆఫ్ ద ఇయర్ 2026? ఈ సంవత్సరము మనము క్రిస్మస్ చేస్తున్నాం. వచ్చే సంవత్సరం క్రిస్మస్ ఉండదు, గుర్తుపెట్టుకోండి. వచ్చే సంవత్సరము క్రిస్మస్ ఉండదు. ఈ వచ్చే సంవత్సరం కాకుండా మరొచ్చే సంవత్సరం 2027 సంవత్సరంలో ప్రేమ విందు ఉండదు, ప్రార్థన ఉండదు. ఎందుకనగా సంఘము క్రీస్తు విరోధిని ఎదుర్కొనబోతున్నది. సంఘము క్రీస్తు విరోధిని ఎదుర్కొనబోతుంది. వచ్చే సంవత్సరము క్రిస్మస్ ఉండదు. వచ్చే సంవత్సరము కాకుండా మరొచ్చే సంవత్సరం 2027 సంవత్సరం మనకు ప్రేమ విందు ఉండదు, గుర్తుపెట్టుకోండి. ఇదే చివరి క్రిస్మస్, ఇదే చివరి ప్రేమ విందు. 2026 రేపు జనవరి, ఇదే చివరిది. ఎందుకు? దేవుడు అవకాశం ఇస్తున్నాడు. మారు మనసు పొందండి, రక్షింపబడండి. సమయం లేదు. క్రిస్మస్ ఆనందంలో ఉన్నావు, సరే. మరొక వైపు భయంకరమైన శ్రమలు మొదలవుతున్నాయి. ఇంకా ఎవరైనా మారు మనసు పొందకపోతే మారు మనసు పొందండి. ఇంకెవరైనా నీటి బాప్టిజం తీసుకోకపోతే నీటి బాప్టిజం తీసుకోండి. ఇంకెవరైనా రక్షింపబడి లోకాశలకు లోబడి అపవిత్రంగా జీవిస్తే తిరిగి పశ్చాత్తాపులై తిరిగి మారు మనసు పొందండి. మీ రక్షణను మీరు కాపాడుకోండి. ఎందుకంటే వచ్చే సంవత్సరము క్రిస్మస్ లేదు. ఈ సంవత్సరమే చివరి అవకాశం ఇచ్చాడు. జాగ్రత్త పడండి, వాక్యానుసారంగా జీవించండి. నువ్వు ఏ సంఘానికి వెళ్తున్నావో అదే సంఘానికి వెళ్ళు. మీ పాస్టర్ గారు అపవిత్రంగా జీవిస్తే వదిలే, కానీ అతని కోసం ప్రార్థన చేయి. తను కూడా దేవుని రాజ్యానికి సిద్ధపడడానికి, దేవుని రాకడకు సిద్ధపడడానికి. మీ సంఘములలో ఇతరులు సహోదరులు అపవిత్రంగా ఉన్నారా? లోకానుసారం వదిలే, వాళ్ళతో వాదోపవాదము చేయకు, వారి గురించి ప్రార్థన చేయి. కానీ నీ మట్టుకు నువ్వు వెళ్తున్న సంఘంలోనే నీ మట్టుకు నీవు పరిశుద్ధ జీవితము జీవించడానికి ప్రయాసపడు. నీ రక్షణ నువ్వు కాపాడుకో, నీ రక్షణ నువ్వు కాపాడుకో. ఇతరుల గురించి ప్రార్థన చేయగాని ఇంక వారితో వాదించడం వ్యర్థం. ఎందుకంటే నీ రక్షణను కాపాడుకునే సమయం మొదలైంది. నీ రక్షణను కాపాడుకునే సమయం మొదలైంది. వచ్చే సంవత్సరం క్రీస్తు విరోధిని సంఘం ఎదుర్కొనబోతుంది. వచ్చే సంవత్సరం ఆనోకు ఏలియని భౌతికంగా సంఘం చూడబోతుంది. దాని తర్వాత కొద్ది కాలము తర్వాత యేసుక్రీస్తు యొక్క రహస్య రాకడ నెరవేరనయ్యున్నది. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. నెక్స్ట్ ఇయర్ 2026, that is 25th December 2026, for there is no Christmas at all, because the reign of Antichrist that the church will face. Next year, church is going to watch and see physically the prophet Enoch, the prophet Elijah coming from heaven to earth. Then after some time, after the completion of their gospel around this world, after that, the rapture of Jesus Christ will take place. That Jesus will come on the middle of the sky. The trumpet of the Lord will blow. Then after, the church will be ascended to heaven. Thus says the Spirit of living God who lives in heaven.
Whatever church you are going, go for that church only. If your pastor is not holy, who is unholy, don't argue with him, but pray for him to prepare the rapture of Jesus Christ. If your brother and sister is unholy in your church, go to that church only, but don't argue with them. Who is living unholy, but pray for them that may prepare for the second coming. But you need to live, you need to suffer to live the holy life. You need to suffer to live the holy life. Don't lose your salvation. Now the Christmas is because this is the last chance for us. All of people who are youngsters, and every man, woman, young woman, that this is the last chance for your receiving salvation. Repent for yourself. This is the only chance to be saved. Next time, you may not have to receive after, to take water baptism. So repent for yourself. The, repent. Thus says the Spirit of living God who lives in heaven. Hallelujah. Shakara kundarakama. Amen. Amen. Praise Lord.